ఓం నమో వెంకటేశాయ. సమాజం కోసం సంస్కృతం అన్న విశాల దృక్పథంతో విద్యార్థులలో ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించాలి అన్న మహోన్నతమైనటువంటి సంకల్పంతో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పిస్తున్న సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు. వారం వారం అనేక సంస్కృత సుభాషిత శ్లోకాలలోని విశేషమైన అర్థాలను తెలుసుకుంటూ నిత్య జీవితంలో వాటిని ఆచరించేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దిశలో ఈ కార్యక్రమం విజయవంతమవుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. లోక రీతిని తెలిపినటువంటిది చాణక్య నీతి. రాజనీతిని తెలిపినటువంటిదే కాదు, చాణక్యుడి యొక్క అద్భుతమైనటువంటి నీతి. సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో మన చుట్టూ ఉన్నటువంటి వారిలో ఉత్తమమైనటువంటి పురుషుల నుంచి, ఉత్తమ విజయాలను సాధించిన వ్యక్తుల నుంచి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన చుట్టూ ఉన్న పశు పక్షాదుల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి అని చాణక్యుడు తెలియచేశాడు. గత వారంలో మనం చాణక్య నీతిలోని ఆ శ్లోకాన్ని చెప్పుకున్నాం. సింహాదేకం బకాదేకం షట్షుణస్త్రీణి గర్ధవాత్ వాయసాత్ పంచ శిక్షేతాం చత్వారి కుక్కుటాదపి. ఈ శ్లోకం ద్వారా ఏ ఏ జంతువుల నుంచి ఎన్నెన్ని లక్షణాలు మనం నేర్చుకోవాలో తెలుసుకున్నాం. ఆ తరువాత ఒక్కొక్క జంతువు నుంచి మనం విడిగా నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలని చెప్పుకుంటూ ఉన్నాం. సింహం నుంచి పరాక్రమవంతమైనటువంటి లక్షణాన్ని మనం అందిపుచ్చుకోవాలి అని చెప్పుకున్నాం. మరి ఈ శ్లోకంలో తరువాత బకాదేకం, బకహ అంటే కొంగ, కొంగ నుండి ఒక లక్షణాన్ని నేర్చుకోవాలి. అదేంటి, కొంగ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణం ఏమైనా ఉంటుందా? అసలు అది వీలవుతుందా? ఇది నిజమేనా అన్న సందేహం మీకు కలుగుతుంది కదా. మరి ఆ సందేహం తీరాలి అంటే చాణక్యుడు అద్భుతంగా రచించినటువంటి ఆ శ్లోకాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సర్వేంద్రియాణి సంయమ్య భగవత్ పండితో జనః. సర్వేంద్రియాణి సంయమ్య భగవత్ పండితో జనః కాలదేశోపపన్నాని సర్వకార్యాణి సాధయేత్. కాలదేశోపపన్నాని సర్వకార్యాణి సాధయేత్. పండితో జనః, పండితుడైనటువంటి వాడు. పండితుడు అంటే వేదాంగాది శాస్త్రాలను, కావ్యాలను, నాటకాలను అన్నింటినీ అధ్యయనం చేసినటువంటి వారు అన్న విషయం మనకు తెలిసిందే. అయితే పండితుడు అంటే కేవలం అటువంటి వ్యక్తే కాదు, అందరినీ సమానంగా చూడగలిగేటువంటి లక్షణం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు పండితులు అని చెప్పారు. సమదర్శినః, అందరినీ సమానంగా చూడగలిగేటువంటి వారు. మనం కూడా అందరినీ సమానంగా చూసేటువంటి సందర్భంలో ఆ మహోన్నతమైనటువంటి లక్షణం కలుగుతుంది. పండితుడైనటువంటి వ్యక్తి ఏం చెయ్యాలయ్యా అంటే బకవత్, బకవత్ కొంగలాగా సర్వేంద్రియాణి సంయమ్య, సర్వ ఇంద్రియాణి సంయమ్య, సర్వేంద్రియాణి సంయమ్య, సర్వ ఇంద్రియాణి ఈ రెండు పదాలని కలిపినట్లయితే సర్వేంద్రియాణి అనే పదం వస్తుంది. నీ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలని కూడా సంయమ్య, నీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఇక్కడ ఒక భాషాపరమైనటువంటి అంశం కూడా ఉంది. సర్వ ఇంద్రియాణి కలిపితే సర్వేంద్రియాణి కదా, ఇది గుణసంధి. నీ ఇంద్రియాలను నువ్వు ఆధీనంలో ఉంచుకోవడం అనేటువంటిది చాలా గొప్ప గుణం. మహర్షుల యొక్క లక్షణాలను చెప్పేటప్పుడు, యతి ప్రవరుల యొక్క లక్షణాలను చెప్పేటప్పుడు శమదమాదులని కలిగి ఉండాలి అని చెప్పారు.
శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం, అంటే నీ మనస్సుని నువ్వు ఆధీనంలో ఉంచుకోగలగడం. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఒక వ్యక్తిని కొట్టాలని చెయ్యి అక్కడ దాకా వెళుతుంది, వెళ్ళిన తరువాత ఇంకా చివరిలో అరే నేను కొట్టకూడదు అని ఆ చెయ్యిని వెనక్కి లాగగలిగినటువంటి లక్షణం కలిగి ఉండడం. అంటే నీ బాహ్య అవయవాలను నీ ఆధీనంలో ఉంచుకోగలగడం. అటు అంతరేంద్రియమైనటువంటి మనస్సును, ఇటు బాహ్యేంద్రియాలను నీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఇలా ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోగలుగుతారో ఆ వ్యక్తి అన్నిటా కూడా విజయాన్ని పొందుతాడు. అందుకని పండితుడైనటువంటి వ్యక్తి కొంగలాగా ఇంద్రియాలన్నింటినీ కూడాను ఆధీనంలోకి తెచ్చుకొని, ఇంద్రియాలు చెప్పినటువంటి మాటల్ని మనం వినడం కాదు, మనం చెప్పే మాటల్ని ఇంద్రియాలు, శరీర అవయవాలు వినేలాగా చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. తరువాత దేశకాలోపపన్నాని సర్వకార్యాణి సాధయేత్ అంటున్నాడు చాణక్యుడు. దేశకాలోపపన్నాని, ఇక్కడ ఉన్నదండి మెలికంతా కూడా ఈ శ్లోకంలో. మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాం. అనాదిగా వేల సంవత్సరాల నుంచి పరంపరానుగతంగా సంప్రదాయబద్ధంగా మనకి అనేక రకాలైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు మనకి ఉన్నాయి. అయితే ఆ ఆచారాలని, సంప్రదాయాలని, ఆ కార్యాలని మన పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా చెప్పారు. దేశకాలోపపన్నాని, నువ్వు నివసిస్తున్నటువంటి దేశానికి తగిన విధంగా, నువ్వు జీవిస్తున్నటువంటి కాలానికి తగిన విధంగా, నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో ఆ పరిస్థితులకు తగ్గ విధంగా ప్రవర్తించాలి. నిజ జీవితంలో కూడాను మనం అనేక రకాలైనటువంటి ఆచారాలను కూడాను దేశ కాల మాన పరిస్థితుల్ని బట్టి మనం అన్వయించుకోవాలి అని చెప్తారు. మరి ఈ విపత్కరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని యొక్క మహోత్సవాలని, బ్రహ్మోత్సవాలని, ఇతరత్ర అనేక రకాలైనటువంటి ఉత్సవాలని ఆలయాంతరంలో నిర్వహించడానికి గల కారణం కూడా ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎక్కువగా, భక్తులు ఎక్కువగా గుమిగూడితే అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అని భావించడం. వివిధ సందర్భాలలో ఈ లక్షణాన్ని గనక మనం పుణికిపుచ్చుకున్నట్లయితే విజయానికి మనం చేరువలో ఉంటాం. దేశ కాలోపపన్నాని, దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తూ మనం సర్వకార్యాణి, అన్ని పనులను కూడా సాధయేత్, సాధించాలి. ఎక్కడో చాలా కష్టమైనటువంటి పని, ఇది మనం చెయ్యలేనటువంటి పని అని అనుకోకూడదు. చాలా ఎత్తులో ఉన్నటువంటి పని నేనెలా సాధించగలను అని అనుకోకూడదు. ఎలాగైనా సరే నువ్వు నీ ఇంద్రియాలను నీ ఆధీనంలో ఉంచుకొని దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, ఎక్కడో ఆకాశంలో ఎత్తున తారాజువ్వలాగా నీకు అనిపిస్తున్నటువంటి, ఎక్కడో ఆకాశంలో నక్షత్రంలాగా అనిపిస్తున్నటువంటి పనిని కూడా నువ్వు సాధన ద్వారా సాధించాలి. అంటే ఆకాశంలో ఉన్నదానిని కిందకి దించాలి. ఎప్పుడు వీలవుతుంది? ఇద్దండి ఈ ఉన్నతమైనటువంటి లక్షణాన్ని అలవర్చుకున్నప్పుడు నీ శరీర అవయవాలని ఆధీనంలో ఉంచుకొని, అలాగే దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా విజయాలని సాధించాలి. కొంగ ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకొని తను చెయ్యాలనుకున్నటువంటి పనిని ఎలాగైనా సిద్ధింప చేసుకుంటుంది. కొంగ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి గుణం ఇది. ప్రకృతి ఆకృతి అత్యద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం. నేర్చుకోవాలి అనుకున్న వ్యక్తికి ప్రకృతిలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉత్తమ గురు స్థానంలో నిలిచి బోధిస్తాయి. అయితే మనం
శ్రద్ధతోటి పరిశీలించగలగాలే కానీ ప్రకృతిలో అనేక అంశాలు మనకి ఉత్తమమైనటువంటి అంశాలను నేర్పిస్తాయి అనే పదంలోనే చూడండి మన పెద్దవాళ్ళు ఎంత చక్కటి పదబంధాలను కూర్చారో. నేర్పు ఇస్తాయి. నేర్పు అంటే ఏంటి? ఏ పనినైనా సరే చక్కగా చేయగలగడం. ఆ నేర్పును ఇస్తాయి కాబట్టి అవి నేర్పిస్తాయి అని చెప్పారు. కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి శ్లోకాన్ని చక్కగా మీరు అర్థం చేసుకొని కంఠస్థం చేసినట్లయితే నిజ జీవితంలో ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయగలుగుతారు. అలాగే విజయాన్ని కూడా సాధించగలుగుతారు. మరి ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మరొక్కసారి మనం చెప్పుకుందాం. సర్వేంద్రియాణి సంయమ్య భగవత్ పండితో జనః. సర్వేంద్రియాణి సంయమ్య భగవత్ పండితో జనః. దేశకాలోపపన్నాని సర్వకార్యాణి సాధయేత్. చూసారుగా, రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో కమనీయమైన భావాలున్నాయి. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల్లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.